అక్కలకోట మహారాజు నీవే నీవయ్యా ఎన్ని నోములను నోచితిమో ఎన్ని పుణ్యములు చేసితిమో పావనమైన నీ శుభ చరితము పాడే భాగ్యము కలిగెనుగా 1814 శుభవత్సరము నమ్మిన వారి రక్షణ కొరకై ప్రకటితమాయను నీ అవతారం 16 షిరిడి చేరి నింబ వృక్షపు ఛాయలలో శీతోష్ణములు లెక్క చేయక సమాధి స్థితిలో కూర్చుని ఉంటివి చూచెను తొలిగా ముదుసలి ఒకరు ఆశ్చర్య వందెను నీ తేజస్సు భారత తపస్వి ఎవరో అనుచు పరవశులయ్యెను షిరిడి వాసులు ఈ బాలుడే జగతికి తండ్రి అని ఆ ప్రజలు ఎరుగరుగా లోకోధరణకు అవతరించిన దైవము నీవని తెలియదుగా పగలు ఎవరిని కలుపక నీవు రాత్రులు దేనికి భయపడక రేయింబవడు గడిపితివయ్యా ధ్యానమందున కూర్చొని నీవు విచిత్రమొకటి జరిగెను షిరిడిలో ఆవరించెను ఐగిరి ప్రజల చెప్పిన విధముగా వృక్షము క్రింద భూగ్రహమొకటి ప్రత్యక్షమాయను దీపపు కాంతుల వెలుగులతో 12 ఈ గృహమందున చేసే తపము ఈ బాలకుడు అని గణాచారి వెలివెను వారికి అచ్చరు వందిరి అతివిని ప్రజలు గురు స్థానము దీనిని మూయుడు అని తెలిపితివి షిరిడి ప్రజలు నీ ఆజ్ఞ మేరకు ఎలపడి వలనే మూసిరి వారు ఆ గృహమును పిన్న వయసులో తపమును చేయుట నిర్వ్యామోహిత